వారి పదవులకు వారి మా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎలాగైతే ఉద్యమంలో పాల్గొన్నారో మీరు ఈరోజు 42% అనేది సాధ్యం అయితే లేదని సుప్రీంకోర్టు హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ 42% ఎట్లా సాధ్యమవుతుంది? 19th షెడ్యూల్లో చేర్చినప్పుడు మాత్రమే, పార్లమెంటులో ఆమోదం పొంది 19th షెడ్యూల్లో చేర్చినప్పుడు మాత్రమే ఎటువంటి కోర్టు పరంగా ఎటువంటి చిక్కులు రాకుండా 42% అనేది ఈ రిజర్వేషన్ సాధ్యమవుతుంది అనే విషయం మీకు మీ ఆత్మకు పర్ఫెక్ట్గా తెలిసింది. చూద్దాం మా బీసీలను మీరు వంచి మీరు మా బీసీలను మమ్మలను కించపరుస్తున్నారు. కాబట్టి యావత్ బీసీ ప్రజలకు, యావత్ తెలంగాణ బీసీ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రితో సహా రాజీనామా చేసి మాకు క్షమాపణ చెప్పి రాజీనామా చేసి మీరు బీసీ ఉద్యమంలో పాల్గొని దాన్ని 19th షెడ్యూల్లో చేర్చడం, పార్లమెంట్లో దాన్ని ఆమోదింపజేసి 19th షెడ్యూల్లో చేర్చి